బబ్బు ఫ్యాన్స్ మళ్ళీ ఒక పని చేయి, వీడియో చూడకూడదు పోయి హాస్టల్లో కూర్చో. నీకు ఇంటి దగ్గరికి ఎవరు అన్నారు? మళ్ళీ ఇండియా అలవాటుకో తింటున్నా రోడ్డు మీద. ఏం తింటారు? ఆ బబ్బు గారు ఎట్లా మాట్లాడుకోవాలా నేను తీసుకొని వస్తా. రేపటి రోజు వాడు ఏమైనా వేసిన అనుకోండి, నా రెస్పాన్సిబిలిటీ ఉండదు. మళ్ళీ తీసుకొని వస్తా. ఓకేనా? మీకు అట్లుంటే లేస్తావా లేదో అన్నా బబ్బుగాడు ఊరుకోరు కావాలి అందరు వచ్చి ఒకసారి ఆయన నువ్వు కూడా కాదు. అరే చెప్పుడు ఎందుకు వచ్చి ఏం తమాషా అన్న అర్థం చేసుకోవాలా? ఎంతమంది వస్తారా? సో గైస్ మీగో నాకు ఇంటి దగ్గర వచ్చి ఇట్లా టార్చర్ పెడుతురు. ఇదే కాదు, నేను ఒక మాట చెప్తా. రాత్రి 2 బజే 1 బజే వచ్చి కూడా కట్టుకోబడుతురు. మీరు ఎప్పుడు ఎట్లుంటది బాధ నాకు ఎప్పుడు. ఏం తీసుకురా? బొబ్బులు తీసుకురా. వీడియో చూడబుద్ధి అయితే లేదన్నా. అందరూ వస్తారు. అరే ఆడ వద్దు, రాకండి రాబాయ్, వద్దు, బాగుండదు. నాడు తమాషా చేస్తున్నారు ఇంటి దగ్గర. తీసుకొని వస్తా. పోనీ ఫస్ట్ ఎప్పుడు తీసుకో. ఏమని చెప్పాలా? పాప మన ఇమ్రాన్ అన్నకి రోజు రోజు టెన్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గానే ఇమ్రాన్ అన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరో గుర్తు తెలియని మనుషులు అకౌంట్ ని హ్యాక్ చేశారు. మళ్ళీ ఇప్పుడు బబ్బు సబ్స్క్రైబర్స్ ఇమ్రాన్ అన్న ఇంటి దగ్గరే వచ్చి ధర్నా చేస్తున్నారు. ఇమ్రాన్ అన్న ఇలా అన్నాడు, నేను వాడి మంచి కోసమే కదా ఇదంతా చేస్తుంది అని అన్నాడు. అప్పుడే సబ్స్క్రైబర్స్ కరెక్టే, కానీ బబ్బు లేకుండా వీడియో చూడబుద్ధి అవ్వడం లేదు అంటున్నారు సబ్స్క్రైబర్స్. మరి ఇమ్రాన్ అన్నకి ఏమన్నాడో తెలియాలంటే పూర్తి వీడియో పర్సన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి. రేపటి రోజు వాడు ఏమైనా వేసిన అనుకోండి, నా రెస్పాన్సిబిలిటీ ఉండదు. మళ్ళీ తీసుకొని వస్తా. ఓకేనా? మీకు అట్లుంటే లేస్తావా లేదో అన్నా బబ్బుగాడు ఊరుకోరు కావాలి అందరు వచ్చి ఒకసారి ఆయన నువ్వు కూడా కాదు. అరే చెప్పుడు ఎందుకు వచ్చి ఏం తమాషా అన్న అర్థం చేసుకోవాలా? ఎంతమంది వస్తారా? సో గైస్ మీగో నాకు ఇంటి దగ్గర వచ్చి ఇట్లా టార్చర్ పెడుతురు. ఇదే కాదు, నేను ఒక మాట చెప్తా. రాత్రి 2 బజే 1 బజే వచ్చి కూడా కట్టుకోబడుతురు. మీరు ఎప్పుడు ఎట్లుంటది బాధ నాకు ఎప్పుడు. ఏం తీసుకురా? బొబ్బులు తీసుకురా. వీడియో చూడబుద్ధి అయితే లేదన్నా. అందరూ వస్తారు. అరే ఆడ వద్దు, రాకండి రాబాయ్, వద్దు, బాగుండదు. నాడు తమాషా చేస్తున్నారు ఇంటి దగ్గర. తీసుకొని వస్తా. పోనీ ఫస్ట్ ఎప్పుడు తీసుకో. ఏమని చెప్పాలా?